కాసేపట్లో ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. తాడేపల్లి నుంచి వారధి, కృష్ణలంక బస్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపొడి, గుంటుపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఆ మార్గంలో వెళితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని పోలీసులు చెబుతూ ఉన్నారు. తాడేపల్లి నుండి కాజా టోల్ ప్లాజా మీదుగా వెస్ట్ బైపాస్ ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముందుగానే పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చామని వైసీపీ నేతలు అంటున్నారు. అప్పటికప్పుడు రూట్ మ్యాప్ మార్చడంపై వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే జగన్ పర్యటన సాగనుంది. జోగి రమేష్ వైసీపీ శ్రేణులు ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. జోగి రమేష్ ఇంటికి మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు నేతలు వెళ్లారు. జగన్ టూర్ రూట్ మార్చడంపై వైసీపీ నేతలు పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ యాకూబ్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సిచ్యువేషన్ వివరించడానికి. మరి కాసేపట్లో కూడా జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ యాకూబ్. ఇప్పటికే పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చిన విధంగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. కాజా టోల్గేట్ మీద నుండి వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపొడి చేరుకుంటారు. అక్కడి నుంచి భారీగా ఇప్పటికే కార్యకర్తలు ఎక్కడికక్కడ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండే జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నాయకులు ముందస్తుగానే ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ పోలీసులకు కూడా 2 రోజుల ముందే ఇవ్వడం జరిగింది. కానీ ఆ రూట్ మ్యాప్ని మార్చి ఈరోజు పోలీసులు మరో రూట్ మ్యాప్ ఇవ్వడంతో కొంత కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా సీనియర్ నాయకులే కానివ్వండి, కార్యకర్తలు నియోజకవర్గం నుండే కాకుండా పక్క నియోజకవర్గాల నుండి కూడా కార్యకర్తలు భారీగా వచ్చిన పరిస్థితులు అయితే ఇక్కడ చూడొచ్చు. అంటే మరికొద్దిసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి నుండి బయలుదేరనున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఆంక్షలు విధించారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రూట్ మ్యాప్ మార్చడంతో కొంత గందరగోళం, కార్యకర్తల్లో కొంత గందరగోళం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈరోజు జరుగుతున్న గత కొద్ది రోజుల నుండి కూడా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే పరామర్శకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మొన్న మీ నాయకులు ప్రత్యేకంగా పోలీసులకి తెలిపారు రూట్ మ్యాప్ కూడా. ఈ రోజు రూట్ మ్యాప్ మార్చడం ఏ విధంగా చూస్తారు? మొన్న అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. సుమారు ఒక 8 గంటల సమయం పట్టింది. ఉదయం 10:30 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. అంటే అడుగడుగున ప్రజలు నీరాజనం పట్టారు. అంబటి గారి కుటుంబం పైన చాలా దుర్మార్గంగా టీడీపీ మూకలు, రౌడీలు దౌర్జన్యం చేశారు. దాడి చేసి పెద్ద ఎత్తున ఒక బీభత్సకరమైన వాతావరణాన్ని సృష్టించారు. దీన్ని పరామర్శించడం కోసం, కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారు. ఇది చాలా అన్యాయంగా టీడీపీ వాళ్ళు దాడులు చేసి ఒక భయానకమైన బీభత్సకరమైన వాతావరణాన్ని కలిగించారు. ఇది చాలా అన్యాయమైందని ప్రజలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేశారు. అంబటి రాంబాబు గారి కుటుంబానికి పెద్ద ఎత్తున అండగా నిలిచారు. ఇదే సమయంలో జోగి రమేష్ గారి కుటుంబం పైన జోగి రమేష్ గారు లేని సమయంలో పెట్రోల్ బాంబులు వేసి చాలా దారుణంగా దాడి చేశారు ఇంటిపైన. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ కుటుంబానికి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు. రూట్ మ్యాప్ని, రూట్ షెడ్యూల్ని ముందే 2 రోజుల ముందే పోలీస్ డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి ముందే పెట్టారు. ముందు అనుకున్న దాని ప్రకారం కనకదుర్గ వారధి మీదుగా గొల్లపూడి మీదుగా చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రూట్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ని అకస్మాత్తుగా లాస్ట్ మినిట్లో పోలీసులు మార్చి మంగళగిరి బైపాస్ మీదుగా ఇటు గొల్లపూడి అవుటర్స్ నుంచి రావాల్సిన పరిస్థితిని కల్పించారు. అంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు అనే అక్కసుతోటి టీడీపీ కూటమి ప్రభుత్వం తట్టుకోలేక రూట్ని మార్చారు, రూట్ మ్యాప్ చేంజ్ చేశారు. ఇది కావాలని చేసిందే. ఈరోజు ప్రజలు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జోగి రమేష్ గారి కుటుంబానికి అండగా, మద్దతుగా, సంఘీభావంగా నిల్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిల్చుంటున్నారు. ఇది తట్టుకోలేక, ఓరవలేక, సహించలేక దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం రూట్ మ్యాప్ని మార్చేసింది. ఇది చాలా అన్యాయమైంది. అయినా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈరోజు దాడులు చేశారు అంబటి గారి మీద, జోగి రమేష్ గారి కుటుంబం మీద. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవడం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన లోకేష్ గారి ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం చెప్తాం. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరో విషయం, ఇక్కడ నాయకులను కూడా లోకల్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు సైతం కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ రావద్దు అని. ఈ నోటీసులు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నోటీసులు చాలా దుర్మార్గమైనవి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం ఈ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక హక్కులనే కాలరాసే విధంగా ముందు నుంచే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 20 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించిన వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రశ్నించినందుకే మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు ఫ్లెక్సీ కట్టారని ప్రశ్నిస్తే జోగి రమేష్ గారి దగ్గర, అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి ఇంటి మీద దాడి చేశారు. నారా లోకేష్ గారు నిర్బంధం విధిస్తున్నారు, నారా లోకేష్ గారికి చిప్పు లేదు అని చెప్పేసి రమేష్ గారు మాట్లాడితే రమేష్ గారి ఇంటి మీద దాడులు చేస్తారు. మీరు పెట్రోల్ బాంబులు వేసి మనుషులపైన అత్యాయత్నం చేసి నానా యాగి చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది పోలీసుల్ని అడ్డుపెట్టుకొని కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది. మా నాయకులు సంఘీభావంగా వస్తూ ఉంటే మీరు నోటీసులు ఇచ్చి ఎలా అడ్డుకుంటారు? నోటీసులు ఇచ్చే హక్కు పోలీసులకు ఉందా? పోలీసులను అడ్డుపెట్టుకొని నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఈ రాష్ట్రంలో ఎంతకాలం కొనసాగిస్తారు? ఈ రోజు 2 ఏళ్ళు అవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి చేసిన సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి వాళ్ళు బయట పెట్టాలి. కుటుంబ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని డైవర్షన్ చేసి, ప్రజలకి మా పార్టీ మీద వస్తున్న మద్దతుని తట్టుకోలేకగానే ఈరోజు తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్కి టీడీపీ కూటమి ప్రభుత్వం పాల్పడింది. వాళ్ళు ముందు జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందన్నారు. ఎప్పుడైతే నివేదికలు, ల్యాబ్ నివేదికలు, సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ దర్యాప్తు సంస్థ ఏమీ లేదు ఇందులో జంతువుల కొవ్వని తేల్చి చెప్పిందో, డైవర్షన్ పాలిటిక్స్ చేసి పామ్ ఆయిల్ కలిసింది, లేకపోతే దీన్ని సిట్ నివేదిక తప్పు అని మేమే ఒక కమిటీ వేస్తామనే పేరుతోటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి రాష్ట్ర ప్రజల అటెన్షన్ని మొత్తం పెద్ద ఎత్తున పక్కకు తిప్పాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రజలకు వాళ్ళ నిజ స్వరూపం తెలిసింది. ఎటువంటిది కల్తీ జరగలేదు అని చెప్పేసి ప్రజలకి తెలిసిపోయింది. ఇది తట్టుకోలేకనే ప్రజల్ని డైవర్షన్ చేయడం కోసం పెద్ద ఎత్తున పాల్పడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం చెప్తాం, తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వాన్ని పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఓవరాల్గా ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా కూడా మనం స్క్రీన్ మీద చూపిస్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఉదయం నుండి భారీ ఎత్తున జోగి రమేష్ ఇంటి దగ్గరికి కార్యకర్తలు చేరుకుంటున్నారని. రైట్, థ్యాంక్ యూ యాకబ్. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్